నమస్తే సార్, మీ పేరు? రాంబాబు అండి. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా ఉంది? కూటమి పరిపాలన బాగుందండి, సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. ఓకే. సూపర్ 6 అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని సూపర్ 6 ఇచ్చారనుకోవచ్చు మనం. 90% అయిపోయినాయి, ఓకే. ఇచ్చేసారు. అలాగే రీసెంట్ గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. అది ప్లస్ మైనస్? సక్సెస్ అయ్యింది, బాగానే ఉంది. కొంతమంది ఎక్కడన్నా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అది కొంచెం అలాగే నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉందండి? ఇంతకుముందు ఆయన మీద చాలా ట్రోల్స్ చేశారు చాలా మంది. ఇప్పుడు ఎలా సాగుతుంది? ఆయన ఒక మినిస్టర్ లెవెల్లో ఉన్నారు కదా, ఎలా చూడొచ్చు ఆయన్ని? ఆయన బాగా పరిమితి చెందిన నాయకుడు, వాళ్ళ తండ్రిని మించిన కొడుకు అనిపిస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. టీడీపీ వాళ్ళు నెక్స్ట్ మా ఫ్యూచర్ లీడర్ నారా లోకేష్ గారే అంటున్నారు. మరి ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థానంలో కూర్చునే లక్షణాలు? 100% కనిపిస్తున్నాయి. ఆయన లీడర్ అవుతాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మేము వస్తే మా అధికారంలోకి 2.0 వస్తాం, చూపిస్తాం మేము ఏంటో అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? అది జరగని పని అండి. అది ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకం ఫుల్గా ఉంది. ఆయన చేసింది ఏది అభివృద్ధి లేదు, అందువల్ల ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయనకి ఆయన చెప్పుకోవటం తప్ప ఆయన గురించి ఎవరు ఆలోచించట్లేదు. 2029 వరకు మ్యాజిక్ ఫిగర్ దాటితే రప్ప రప్ప అనే డైలాగ్ ఫేమస్ అవుతుంది ఇప్పట్లో ఎక్కడ చూసినా. అది వాళ్ళు అనుకోవాల్సింది తప్ప ఎక్కడ వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటున్నారు, అంతేగాని ప్రజల్లో అయితే లేదు ఎక్కడ. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఎలా ఉంది ఆయన రోల్? ఎలా ఉంది? ఎలా చేస్తున్నారు ఆయన? ఆయన బాగానే చేస్తున్నాడు. ఆయన వంతు ఆయన బాగా చేస్తున్నాడు. ఆయన కూడా చాలా మంది కూటమి అన్ని విధాలుగా అందరూ సపోర్ట్గా సమానంగా చేస్తున్నారు. కూటమి 2029 వరకు కంటిన్యూ అవుతుంది అన్న నమ్మకం కనిపిస్తుందా? ఏమైనా మధ్యలో ఏమైనా విడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా విడిపోయే ప్రసక్తే లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు 15 సంవత్సరాలు కలిసి ఉంటామని, అదే కంటిన్యూ అవుద్ది, అదే జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేయకుండా ఎప్పుడు చంద్రబాబు నాయుడు కిందే ఉంటారా అని ఒక అపోహగానే ఉంది. ఆయన సీఎం అవ్వడా, ఎప్పుడు ఒకరి కిందనే ఉంటారా అని? సీఎం కన్నా కూడా పరిపాలన బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఒక కాన్సెప్టే అయింది. అంతేగాని నేను సీఎం అవ్వాలనే ఆయనకి అది లేదు అంతవరకు.